ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువారి కొరకు విచారించుము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, గ్రీటింగ్స్ టు యూ, గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ జీసస్ నేమ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ఇది మత సంబంధమైన ప్రోగ్రాం కాదు. కొన్ని స్పిరిచువల్ విషయాలు, కొన్ని జనరల్ విషయాలు, మన జీవితానికి అవసరమైన విషయాలు బోధించేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. అదే సమయంలో యేసును మహిమపరచడానికి, యేసు అనేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని, మన జీవితంలో ఉండాల్సిన వ్యక్తిని గురించి పరిచయం చేసి ఆయనతో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి అనుభవాల గురించి వివరించే కార్యక్రమం. కాబట్టి అందరికీ గుడ్ మార్నింగ్. ఒకవేళ మీరు క్రిస్టియన్స్ కాకపోయినా మీకు గుడ్ మార్నింగ్. నా ప్రియ ముస్లిం సోదరులకి, హైందవ సోదరులకి, బుద్ధ, జైన, ఇంకా లేకపోతే వేరు వేరు మతాల సోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. రండి కార్యక్రమాన్ని చూద్దాం, విందాం. అసలు ఏం చెప్తున్నాడు ఇతను అని విమర్శనాత్మక దృష్టితో వినండి, తప్పేం లేదు. విషయాలు తెలుసుకోండి. విమర్శించాలనుకుంటే మీరు స్వేచ్ఛగా విమర్శించవచ్చు. నా 2 నంబర్లు ఉన్నాయి కనుక నాతో మీరు మాట్లాడవచ్చు. నేను మీ సహోదరుని. నేను నెల్లూరులో డైకస్ రోడ్ అనేటువంటి ప్రాంతంలో, శాంతినగర్ అనేటువంటి ప్రాంతంలో ఉంటాను. అక్కడ ఒక పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్, కింద చిన్న మందిరం. కాబట్టి నన్ను ఈజీగా లొకేట్ చేయొచ్చు, నన్ను గుర్తించవచ్చు, నాతో మీరు మాట్లాడవచ్చు. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకుందాం. రాజకీయాలు మాట్లాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఏదైనా సినిమా సంబంధాలు విషయాలు లేదా సైన్స్ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటే పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు. కానీ జనరల్ విషయాల్లోంచి మనం కొన్ని మన పర్సనల్, మన ఇన్నర్ లైఫ్కు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా క్రైస్తవులైన వారు అంటే బైబిల్ విషయాలు మాట్లాడుకుందాం. అనవసరమైన విషయాలు వద్దండి, బైబిల్ బేస్ చేసుకుని మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఎపిసోడ్లో 1350వ ఎపిసోడ్లో ప్రార్థన ద్వారా ఫలితాలు, ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పటిదాకా ఎప్పుడో 3 సార్లు 4 సార్లు లేకపోతే వారానికి 2 సార్లు ఉన్న ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండడానికి కారణం ఏంటి? ఆ ఇంటికి తీసుకొని పోయిన వాళ్ళు, వాడి బంధువు ఎవరైనా ఉండొచ్చు, ఆ యూదా అనే అతను, షెల్టర్ ఇచ్చిన అతను, లేదా పౌలోళ్ళ బంధువు ఎవరో కావచ్చు. 3 రోజులుగా అతడు ప్రార్థన చేస్తున్నాడు. అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండాను, ఆహారం భుజించలేదని కాదు, కనీసం వాటర్ కూడా తీసుకోలేదు. కఠినమైన ఉపవాసం. తీసుకోండి బ్రదర్, తాగండి సార్. నో, అదేంటండి, నీళ్లు తాగితే తప్పే ఉంది, నీళ్లు తాగాలి కదా. అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదు. స్తోత్రం. సాధారణంగా యూదుడు అన్నపానములు పుచ్చుకొని ఎంజాయ్ చేస్తాడు, ద్రాక్షారసం పుచ్చుకొని ఎంజాయ్ చేస్తాడు. పానం అంటే పానీయం చేస్తాడు, ద్రాక్షారసాన్ని. గ్రేప్ జ్యూస్ని ఎంజాయ్ చేస్తాడు, ఫెర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ సారీ అండి, దమస్కుకు వెళ్ళి లంచ్ టైం వరకు, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ టైం వరకు పనిచేసి వాళ్ళని కలుసుకొని, దమస్కులో విశ్వాసులు పెరుగుతున్నారని, యేసు ప్రభు యొక్క భక్తులు పెరుగుతున్నారని, ప్రార్థించేవాళ్ళు పెరుగుతున్నారని, యెహోవాకు ప్రార్థన చేసేవాళ్ళు పెరిగితే అతనికి సంతోషమే. కానీ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు పరిశుద్ధులని అనుకుంటున్నారని, వాళ్ళని వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారని, ఇలా ఉన్న వాళ్ళ మీద దాడి చేయాలి, వాళ్ళని కనుగొనాలి.
మార్గమందు ఉన్నటువంటి వాళ్ళు. దమస్కు యొక్క ప్రధాన మార్గములో, ప్రధాన ద్వారములో ఉన్నవారినని కాదు. స్తోత్రం. క్రీస్తు మార్గమందు, ఈ నూతనమైన మార్గమందు ఉన్నవారిని కనుగొని దమస్కులో క్రైస్తవత్వాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకొని వస్తున్నాడు. నో మోర్ క్రిస్టియన్స్ షుడ్ బి దేర్. అక్కడ ఉండకూడదు. అక్కడ యూదులు మాత్రమే ఉండాలి, అన్యజనులు ఉండాలి తప్ప క్రైస్తవులు, యూదులు కన్వర్ట్ కాకూడదు, అన్యజనులు కన్వర్షన్ ఆగిపోవాలి. కన్వర్షన్ని, మత మార్పిడిని వ్యతిరేకిస్తూ, మత మార్పిడిని వ్యతిరేకించిన వాడే మతం మార్చుకోవాల్సి వచ్చింది. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది అలా చేస్తున్నారు. మత మార్పిడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే కొంతమంది, అదో తప్పే. మత మార్పిడికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు కొంతమంది, అది తప్పే. కానీ వాళ్ళే మతం మార్చుకున్నారు. పౌలు మతం మార్చుకున్నాడు అనుకున్న క్రీస్తు మార్గంలోకి వచ్చాడు. మార్గములకు దూరంగా నిలబడిన పౌలు మార్గంలోకి వచ్చాడు. ఏ ప్రలోభం చేత? అననీయ డబ్బులు ఇచ్చాడు నీకు? అననీయ డబ్బులు ఇస్తే దీంట్లో చేరేవా? ఎవరు బలవంతం చేస్తే, ఎవరు ఒత్తిడి చేస్తే దీంట్లోకి వచ్చాడు? నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదండి. దర్శనము నన్ను ఒత్తిడి చేసింది. ఒక దర్శనము కన్వర్ట్ చేస్తుంది. డబ్బు కాదు, ధనము కాదు ఒక మనిషిని కన్వర్షన్లోకి నడిపించేది. గుర్తుపెట్టుకోండి, దర్శనము కన్వర్ట్ చేస్తుంది. ఒక అద్భుతము కన్వర్ట్ చేస్తుంది. తను గుడ్డివాడయ్యాడు, చూపు పొందాడు. చూస్తున్నాడు, గుడ్డివాడయ్యాడు, మళ్ళీ చూపు పొందాడు, తన చూపు తిరిగి వచ్చింది. ఒక అద్భుతము కన్వర్షన్లోకి నడిపిస్తుంది. డబ్బులు కాదు, కరెన్సీ కాదు కన్వర్షన్లోకి నడిపించేది, సూచక క్రియ, అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో బలవంతం చేస్తే మత మార్పిడి జరగడం లేదు. మత మార్పిడి ఎందుకు జరిగింది అంటే, మత మార్పిడి చేయబడ్డానికి అతను విద్యాభ్యాసము లేనివాడు కాదు, బాగా మంచి స్కాలర్ అయినటువంటి సాల్ అయితే పౌల్. అతన్ని ఎవరు కన్వర్ట్ చేశారు? అతనికి ఎవరు చెప్పారు ప్రమోట్ చేయమని, ఈ వర్క్ని ప్రమోట్ చేయమని, ప్రచారం చేయమని, ఈ క్రైస్తవ మత లేకపోతే నూతన మత లేకపోతే మార్గ ప్రచారం చేయమని, నూతనమైన మార్గ ప్రచారం చేయమని. వాళ్ళు కూడా యూదులు అనుకుంటారు మాది మతం కాదు, అన్యజనులు అనుకుంటారు మాది మతాలు కాదు, మాకు మతం లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రతి వాళ్ళు ఇంచుమించు మాది మతం కాదని చెప్తున్నారు. స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, తాను మత మార్పిడి కాదు, మార్గ మార్పిడి జరిగింది. యాకోబు తన త్రోవను వెళుతున్నాడు, దేవదూతలు ఎదురుగా వచ్చాడు. యాకోబు యొక్క త్రోవ మారింది. మత మార్పిడి అనేటువంటి మాటే బైబిల్లో కనిపించదు, కానీ మార్గం మారింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత మార్పిడి కాదు, మార్గ మార్పిడికి కారణం ఏంటంటే మహిమ యొక్క రాపిడిని బట్టి మార్గ మార్పిడి జరిగింది. మహిమ ఒత్తిడి చేసింది దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క లీలను బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన వలన ప్రయోజనాల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ప్రార్థిస్తే ఫలితాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. 4 ప్రయోజనాలు అనే కాదు, బోర్డులు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనకి ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ దినం కొరకై మనం ఏర్పాటు చేసుకున్నట్టు లేఖన భాగం, నిన్న చదువుకున్నట్టు ఆ వాక్య భాగాన్ని మూల వాక్యంగా తీసుకొని మరలా దానిలోంచి కొన్ని విషయాలు ఆలోచించుకుందాం. టుడేస్ కీ వర్డ్స్ ఈజ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter verse 11. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, ఇదిగో నేనున్నానని అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్ననిదని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్షువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. స్తోత్రం. అతడు ప్రార్థన చేశాడు అని కాదు, అతడు ప్రార్థన చేయాలనుకుంటున్నాడనే కాదు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఆపడం లేదు. ఎడతెక్క ప్రార్థన చేయండి అని బోధించిన వాడు తెసలోనిక సంఘానికి. దాని తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, అతడు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు.
ఏకాంత ప్రార్థన, ఎడతెగని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అతన్ని ఏడిపించిన పరిస్థితుల దృష్ట్యా ఏడుపుతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన చూడండి. స్తోత్రం. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. ప్రార్థన 3 రోజులు చేశాడే. ఏం చేశాడు ఆయన? 3 రోజుల ప్రార్థనలో ఏం చేసి ఉంటాడు? ఈ రోజుల్లో ఎక్కడైనా ప్రార్థన కూడికలు అనుకోండి, మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరిగాయి అనుకోండి. స్తోత్రం. గత వారంలో ఉపవాస కూడికలు జరిగాయి. గత 10 రోజుల క్రితం, లేకపోతే 7-8 రోజుల క్రితం. అప్పుడు ఉపవాస కూడికలు జరిగినప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి, ప్రార్థనా మనవులు ఏంటి? కొన్నిసార్లు రాసుకుంటాం 10, 20, 30, 40, 50 ప్రార్థనా మనవులు. కొన్నిసార్లు ఎక్స్ట్రాగా వస్తాయి. కొన్నిసార్లు అప్పటికప్పుడు ఏదైనా కొత్త విషయాలను బట్టి ప్రార్థన చేస్తాం. 3 రోజుల ప్రార్థనలో ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఒకవేళ సౌలు దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసాం అనుకోండి, ఏమంటే 3 రోజులు ప్రార్థన చేశారు, చూడండి 3 రోజులు ఎంత వీక్ అయిపోయారు, బలహీన పడిపోయారు, నీళ్ళు కూడా తీసుకోలేదు. ఈ 4వ రోజు మీకు చూపు వచ్చింది. ఈ 4వ రోజు అననీయ బ్రదర్ వచ్చి ప్రార్థన చేశాడు, చూపు వచ్చింది, పరిశుద్ధాత్మ అనుభవం వచ్చింది, బాప్తిజం తీసుకున్నారు, మీరు బలపడుతున్నారు. ఓహ్, ఎన్ని జరిగాయి? 4వ రోజు. 4 రోజుల తర్వాత 5వ రోజు లాజరు జీవితంలో జరిగింది. నీ జీవితంలో 3 రోజుల తర్వాత ఏదో జరిగింది. అసలు ఇన్ని రోజులు ఏం ప్రార్థన చేశావు నువ్వు? 3 రోజులు ఏం ప్రార్థన చేశావు? పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేశాడు. స్తోత్రం. కానీ పరిశుద్ధాత్ముడు అతను 9వ అధ్యాయంలో 17వ వచనంలో అతడు పరిశుద్ధాత్మను పొందాడు. మనసుతోనే ప్రార్థన చేశాడు. మనసుతో చేసిన ప్రార్థన ఇది 3 రోజులు. కానీ తర్వాత నుంచి అతడు ఆత్మలో ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మలో, ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. మనసుతో ప్రార్థన చేస్తే తప్పేం లేదు. మనసుతో, ఆత్మతో కూడా ప్రార్థన చేయాలి. అందరికీ అర్థమయ్యే భాషలతో ప్రార్థన చేయాలి, అన్య భాషలతో ప్రార్థన చేయాలి, 2 చేయాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. అపొస్తలుడైన పౌలు 14వ అధ్యాయంలో, 1 కొరింథీ 14వ అధ్యాయంలో మనసుతో పాడుదును, ఆత్మతో పాడుదును. మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను. సరే, వీటి తేడాలు, వీటి కోసం ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేయండి, వీటి తేడాలు మీకు అర్థమవుతాయి. దాని గురించి నేను వివరించడం లేదు. ప్రార్థించాల్సిన విషయాలు ఏంటి? పౌలు ప్రార్థించిన విషయాలు ఏంటి? పౌలు తన రక్షణ యొక్క ఆరంభ దినాల్లో, తన ఆత్మీయ జీవితం, తన క్రైస్తవ జీవితం ఆరంభమైన దినాలు తాను చేసిన ప్రార్థనలు ఏంటి? ఏమై ఉండొచ్చు? వాటి కోసం, వేటి కోసం ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. మన మూలవాక్యం అదే కనుక మరలా చదవడం లేదు. దేనికోసం సాధారణంగా మనం దేనికోసం ప్రార్థన చేస్తాం? ఎన్నో విషయాలు ఉంటాయి. భోజనం కోసం, బట్టల కోసం, ధనం కోసం, ఆరోగ్యం కోసం, ఇలా ప్రార్థన చేసే విషయాలు బోల్డ్ ఉన్నాయి. మన బంధువుల కోసం, ఇతరుల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, దేశాల కోసం ప్రార్థించాల్సిన విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థించాల్సిన విషయాలు బోల్డ్ ఉన్నాయి. కోత కొరకు పనివారిని పంపమని మీరు వేడుకోండి. కోత యజమానుడైనటువంటి పరలోకపు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి వేడుకోండి. స్తోత్రం. కడవరి వర్షము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము కోసం ప్రార్థన చేయండి. ఇలా వేరు వేరు విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రార్థించాల్సిన విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, 9వ అధ్యాయము 6వ వచనంలో గమనిస్తే, లేచి సౌలా నా కుమారుడా లేచి, పడిపోయినటువంటి సౌలా లేచి పట్టణములోకి వెళ్ళు, దమస్కులోకి వెళ్ళు. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుసబడునని. దమస్కునకు వెళ్ళాలనుకుని బయలుదేరి వచ్చావు, దమస్కు దగ్గరే ఆగిపోయావు, దమస్కులోకి వెళ్ళలేకపోయావు. ఇప్పుడు దమస్కులోకి వెళ్ళిపో. అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, వాట్ నెక్స్ట్ నీకు అర్థం కావడం లేదు. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ నీకు అర్థం కావడం లేదు. అక్కడ నీవు ఏమి చేయాలో అది నీకు తెలుపబడును. ఎవరో తెలుపుతారు, అదే నేనే తెలుపుతాను. స్తోత్రం.
దేవుడు తెలపచ్చు, దేవుని దాసుల ద్వారా తెలపబడచ్చు. స్తోత్రం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన అన్నియు నీకు చెప్పబడినని నాతో చెప్పాడు. నువ్వు ఏమి చేయవలనో అది తెలుపబడును. ఇక్కడ రాయబడింది, నీవు చేయుటకు నియమించబడినవన్నీ. కొన్ని నియమించబడ్డాయి, కొన్ని నిర్ణయించబడ్డాయి. దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించినవి నీకు చెప్పబడుతుంది. స్తోత్రం. దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు అని లేఖనంలో రాయబడింది. అతను అడిగాడట పడిపోయినప్పుడు 9వ అధ్యాయంలో ఆరంభంలో, నువ్వెవరు అని అడిగాడు. తర్వాత ముందో ఏదో, నేనేమి చేయవలను, పడిపోయిన నేనేం చేయవలను, చూపు పోగొట్టుకున్న నేనేం చేయవలను, నేనేమైనా చేయగలనా, చూపు పోయినా, కాలు పోయినా, పక్షవాతం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా, సమస్తం కోల్పోయిన నీకు అనిపించినా, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభు కోసం. స్తోత్రం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు రోజు పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు, అయ్యారా మేమేం చేయాలి, వాట్ షల్ వి డూ, మమ్మల్ని ఏం చేయమంటారు మీరు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్. ఈ ప్రసంగం పెనట్రేట్ చేసినటువంటి ఒక ప్రీచింగ్ చేసినటువంటి ప్రీచర్ అయిన నీవు, టెల్ us వాట్స్ అవర్ ప్రోగ్రామ్, వాట్ షుడ్ బి అవర్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ ఏంటో చెప్పవయా. స్తోత్రం. నియమించబడిన వాటిని గురించి నీకు తెలియజేస్తాను. నియమించబడిన వాటి యొక్క సమాచారం నీకు అందుతుంది. స్తోత్రం. ప్రార్థించాల్సిన విషయం, ఏమి చేయాలి అని ప్రార్థించాలి. ఏమి చేయాలో అనేది దేవుడు నీకు తెలియజేస్తాడు. ఈ రోజులో ఏం చేయాలో చాలామందికి అర్థం కావట్లేదు. చేయకూడదని చేసేస్తున్నారు. మంచి చేయాలి, మంచి చేయడం లేదు. చెడు చేయకూడదు, చెడు చేస్తున్నారు. ఏమి చేయాలి, పరిశుద్ధాత్ముడు మనకు బోధించాలి ఏం చేయాలో. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఏమి చేయాలి అని మనం ప్రార్థించాలి. పౌలు అదే అడిగాడు, ఏం చేయాలి. తొందరపడద్దు, నేను తెలియజేస్తాను. టైం వస్తుంది, నేను తెలియజేస్తాను. ఏమి చేయాలో అని ప్రార్థించిన వెంటనే తెలియాలని రూల్ ఏం లేదు. టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. గాడ్ విల్ రివీల్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు, ఆజ్ఞలను నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని మనకు బయలుపరిచాడు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. స్తోత్రం. ప్రార్థనా విషయాలు ఏమి చేయాలి అని మనం అడగాలి. స్తోత్రం. ఎందుకంటే మనకు తెలియకుండా ఏదో చేయకూడనివని చేసే అలవాటు మనకు ఒకటి ఉంది. శరీర సంబంధమైన స్వభావాన్ని బట్టి చేయకూడనివే చేస్తుంటాం. నో అని దేవుడు చెప్పిన వాటినే మనం చేస్తున్నాం. ఎస్ అని దేవుడు చెప్పిన వాటిని, ప్రొసీడ్, యూ కెన్ డూ, క్యారీ ఆన్ అని చెప్పినట్టు విషయాలు మనం చేయడం లేదు. స్తోత్రం. ఒకటి, మనం ఆలోచించిన విషయాలు ఏమి చేయాలి అని ప్రార్థించాలి. రెండో విషయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. స్తోత్రం. అక్కడ రాయబడింది, 1 అన్ని జనుల ఎదుట, 2 రాజుల ఎదుట, 3 ఇశ్రాయేలుల ఎదుట. అనగా అన్యజనులైనటు వారు యూదేతరుల మధ్య, యూదేతరుల ఎదుట. రెండవది అధికారులు, యూదేతర అధికారులైన, యూదా అధికారులైన. మూడవది ఇశ్రాయేలులు అనగా యూదుల ఎదుట. స్తోత్రం. అతడు పరిచర్య చేయవలసిన 3 స్థలాలు చెప్పబడ్డాయి. శిష్యులు పరిచర్య చేయవలసినటువంటి యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతములు అని వాళ్ళ సేవాక్షేత్రాలు విభజించబడి అనలైజ్ చేసి చెప్పబడినట్లుగా ఇక్కడ కూడా 3 ఎక్కడికి వెళ్ళాలి అని అడిగిన దాని ఫలితమై ఉండొచ్చు. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి సరే, కానీ ఎక్కడ చేయాలి? ఇంట్లోనా, బయట? స్తోత్రం. యెరూషలేములో చేయాలి, అది నీ ఇల్లు లాంటిది. యూదయ, సమరయలో చేయాలి. సమరయ నీ శత్రు ప్రాంతం, నీ సమర స్థలం.
స్తోత్రం. బూదిగంతములు, నువ్వు వెళ్ళాలనుకుంటే ప్రదేశాలు, నువ్వు రీచ్ కాలేని ప్రదేశాలు, నీకు చాలా దూరమైన ప్రదేశాలు అవి. స్తోత్రం. నువ్వు సాహసించి వెళ్ళాల్సిన ప్రదేశాలు అవి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఎక్కడ చేయాలి అని దేవుణ్ణి అడిగి ఉండొచ్చు. దాని ఫలితంగా అతను ఎక్కడ చేయాలో నేను చూపిస్తాను. అతడు సాధనంగా ఉన్నాడు. నువ్వు ఏ విధంగా సాధనంగా ఉన్నావో అనని అతను సాధనమయ్యాడు. దేవుని స్తోత్రం. మనందరం సాధనములు, పాత్రలు, టూల్స్ అనే సంగతిని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. మూడో విషయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 20. స్తోత్రం. వెంటనే సమాజ మందిరములో కాదు, స్తోత్రం, వెంటనే సమాజ మందిరములో కాదు. బైబిల్లో ఒక్క అక్షరం తప్పు చదివినా ఉగ్రత, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. చిన్న అక్షరం సమస్యను తెస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఓ చోట షిబ్బోలేతు అని పలకాల్సిన చోట సిబ్బోలేతు అని పలికారు. అలా పలకడం వల్ల అనర్థం జరిగింది. మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడేముంది? స్తోత్రం. ఒక పొల్లైనను ఒక సున్నైనను గతించదని చెప్పినప్పుడు జాగ్రత్తగా చదవాలి. యవనస్తులైనా, సేవకులైనా, విశ్వాసులైనా చాలామంది వాక్యాన్ని తప్పు చదువుతారు. చాలా బాధ నాకు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చదువుదాం. ఉన్నది ఉన్నట్టుగా చదివితే ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించగలం, ఉన్నది ఉన్నట్టుగా మనం ఆచరించగలం. స్తోత్రం. ఇప్పుడు చదువుదాం 20వ వచనం. సమాజ మందిరములలో యేసే దేవుడని కాదు, యేసే దేవుని కుమారుడని, స్తోత్రం, ఆయనను గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఆయన మిషన్ స్టార్ట్ అయింది. పాల్స్ మిషన్ స్టార్ట్ అయింది. అపోస్తలుల చరిత్ర అని చెప్పబడినటి పౌలు యొక్క చరిత్ర మనం చదువుతున్నాం. స్తోత్రం. వెంటనే ఇమీడియట్లీ ఆగిపోలేదు. ఇక దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు. శిష్యత్వం చేశాడు, నేర్చుకున్నాడు, ఫెలోషిప్ చేశాడు. ఫెలోషిప్ చేసిన తర్వాత ఇక ఆగలేదు. దూకుడు స్టార్ట్ చేశాడు, పని స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు చేసిన పని కన్నా భిన్నమైన రివర్స్ పని, ఆపోజిట్ పని, క్వైట్ ఆపోజిట్ పని చేస్తున్నాడు. దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించాడు. తర్వాత విషయం కూడా చూద్దాం. 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఈయన అంటే యేసు, యేసే క్రీస్తని. యేసు వేరు క్రీస్తు వేరని కాదు. స్తోత్రం. యేసు కూడా క్రీస్తని కాదు, ఈయనే క్రీస్తని ప్రూవ్స్, ఈజ్ ప్రూవింగ్, అపోలజెటిక్గా మారాడు. స్తోత్రం. రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచింది. దేవుని స్తోత్రం. పౌలు గారికి మెసేజ్, ఏ మెసేజ్ ఇవ్వాలి? అప్పటికే సీనియర్స్ ఉన్నారు. పౌలు మంచి ప్రసంగం, పేతురు మంచి ప్రసంగం చేయగలడు, యోహాను ప్రసంగం చేయగలడు. ఇప్పుడు జూనియర్ అపోస్తలు, కొత్త అపోస్తలుడు, కొత్త సేవకుడు, కొత్త మెసెంజర్ ఏం చెప్పగలడు? ఏం చెప్పాలి? కాపీ చేసి ఇతరుల ప్రసంగాలు చేయలేడు. ఒకడు వేసిన పునాది మీద నేను కట్టకూడదనే తత్వం పౌలు గారిని. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏం మెసేజ్ ఇచ్చాడు? అతని యొక్క మెసేజ్ సింపుల్. పాల్ యొక్క మెసేజ్, పత్రికలు ఘనంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, డీప్గా ఉన్నాయి, మర్మాత్మకంగా ఉన్నాయి. కానీ మెసేజ్ చూడ ఎంత సింపుల్గా ఉందో. ఏ మెసేజ్ ఇచ్చాడు? దమస్కులో వందలాది సమాజ మందిరాలు అన్నిట్లో చెప్పాడని కాదు, ఇంచుమించు ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది సినగోగ్స్ ఆయన చేసిన విషయం, యేసే దేవుని కుమారుడు, హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే దేవుని కుమారుడు. నాకెంతవరకు తెలియలేదు, దేవుడు నాకు తెలియజేశాడు. మూడవది లేకపోతే తర్వాత విషయం ఏంటంటే యేసే క్రీస్తు, అభిషేక్తుడు. మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఆయనేనండి. ఈ యేసే దేవుని కుమారుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన ఈజ్ గాడ్. ఆయనకి దేవత్వం ఉంది. దేవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది. ఆయన దేవుడు. రోమపత్రిక 9వ అధ్యాయం ఆయన దేవుడు అని చెప్పాడు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం ఆయన దేవుడు. క్రైస్ట్ ఈజ్ గాడ్. స్తోత్రం. దేవుని స్తోత్రం. యెహోవా మాత్రమే దేవుడు అన్నప్పుడు క్రీస్తు కూడా దేవుడు అని చెప్పడం లేదు. ఒకటే, దేవత్వములో ఉన్న క్రీస్తు, దేవత్వములో ఉన్న పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఏమి చేయాలి అని ప్రార్థించి ఉండొచ్చు. అతని ప్రార్థనా విషయం ఎక్కడ చేయాలి, అన్ని జనులు ఉన్న చోట, వేరు వేరు ప్రదేశాలు. ఏమి చెప్పాలి అని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనా విషయం ఏం చెప్పాలి? వాట్ షుడ్ ఐ టెల్, వాట్ షుడ్ ఐ షేర్, ఏం చెప్పాలి నేను? ఏదో నోటికి వచ్చింది చెప్పకూడదు. నోటికి వచ్చినట్టు మనం ఏదో స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడితే వెర్రి మాటలు అంటారు, వెర్రి బోధ అంటారు. స్తోత్రం. జ్ఞానయుక్తంగా మనం బోధించాలి, ఆత్మ నడిపింపును మరి మనం బోధించాలి. స్తోత్రం. ఒకటి ఏమి చేయాలని, ఎక్కడ చేయాలని, ఏమి చెప్పాలని ప్రార్థన చేశాడు, ఫలితాలను అనుభవించాడు. 4వదిగా 9వ అధ్యాయము 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి, ఇందాక దమస్కులోనికి వెళ్ళాలనుకో, దమస్కులోకి యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నము చేసను కానీ ఫెయిల్ అయ్యాడు. ప్రయత్నము పరాజయమైంది. స్తోత్రం. ప్రయత్నం సక్సెస్ కాలేదు, కానీ అతడు శిష్యుడని నమ్మక. మోసగాడేమో, మాయగాడేమో, మరలా బంధించేవాడేమో, చెరసాలకు తీసుకొని పోయేవాడేమో, శిక్షించేవాడేమో. స్తోత్రం. శిక్షణ పొందుతుందేవాడే కానీ శిక్షించేవాడు కాదు. ఇప్పుడు అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి, కొందరని కాదు అందరూ. స్తోత్రం. యెరూషలేములో ఎవరు నమ్మలేదు. దమస్కులో ఇంచుమించు నమ్మినట్టున్నారు. దమస్కులో నమ్మడానికి కూడా ఎక్కువ టైం బట్టి ఉండొచ్చు. స్తోత్రం. అతడు శిష్యుడని నమ్మక, మనిషిని నమ్మారు, యూదుడిని నమ్మారు, యూదులని బలంగా నమ్మారు, జీవితాంతం అతను యూదుడిగా ఉంటారు నమ్మారు, కానీ శిష్యుడిని నమ్మలేకపోయారు. స్తోత్రం. తర్వాత 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. శిష్యుడుగా మారాడు. బిగినింగ్ స్టేజ్ శిష్యత్వం, శిష్యుడిగా మారాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అనగా ఎవరితో కలుసుకోవాలి, ఎవరితో సహవసించాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో చేయాలి, ఎవరితో పని చేయాలి, ఎవరితో స్వార్థ సేవ చేయాలి, స్తోత్రం అని మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు చూపిస్తాడు. శిష్యులతో కలుసుకో, సహోదరులతో కలుసుకో, పరిశుద్ధులతో కలుసుకోమని. కాబట్టి ఏమి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి, లేకపోతే ఏం చెప్పాలి, ఏం చెప్తూ చేయాలి, అంతేకాకుండా ఎవరితో సహవాసం చేయాలి అనే విషయాలకు జవాబులు పౌలు గారు పొందాడు. మన ప్రార్థన ఫలితంగా ఇట్టి జవాబులు పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.